చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ జైలు నుంచి విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్పీ నేతలు ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 21 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీకి మద్దతుతో కలిపి 14 వార్డులో మెజార్టీ ఉన్నప్పటికీ చైర్మన్ పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీ తొత్తులు బాల్కా సుమన్ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగిందన్నారు. బాల్కా సుమన్ ను అధికార పార్టీ ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా కూడా చివరికి న్యాయం గెలిచిందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాటం శివ, నాగేందర్ రావు, రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అన్ని వార్డులలో 10 వార్డులు గెలుచుకొని సిపిఐ 5 వార్డులు సిపిఐతో కలిపి మొత్తం 15 వార్డులు ఉన్నప్పటికీ కూడా 14 సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రి వివేక్ అనేక కుట్రలు చేసి మాకు ఇవాళ చైర్మన్ పదవి దక్కకుండా అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు అధికార దాహంతో డబ్బు మదంతో ఈరోజు అక్కడ చైర్మన్ పదవి వెనుక కాకుండా వాళ్ళు అడ్డుకోవడానికి సకల ప్రయత్నం చేసి 400 మంది పోలీసు వాళ్ళను దింపి ఇవాళ బాల్కా సుమన్ అన్న ఇంట్లో ఉన్నోని గుంజుకపోయి ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఆదిలాబాద్ జైలుకు తరలించడం జరిగింది. తరలించి 14 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. 14 రోజులు జైల్లో పెట్టినప్పటికీ కూడా ఈరోజు న్యాయం గెలిచింది. న్యాయం గెలిచి ఈరోజు బాల్కా సుమన్ అన్న మంచిగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ మంత్రి వివేక్ కావచ్చు, ఒకటే చెప్తున్నా, బాల్కా సుమన్ అంటే ఒక ఫైర్ బ్రాండ్, తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్తా ఉన్నా, ఒక నిప్పు కనిక అని చెప్తా ఉన్నా, ఒక ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే అనేక ఉద్యమాలు చేసి ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎన్నో గాయాలయ్యి ఎన్నో కేసులు వేసి ఎన్నో మాటల జైలుకు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు అణిచివేయాలని నీ అధికార దాహంతో అణిచివేయాలని చూస్తే అనగడానికి అది మామూలు వ్యక్తి కాదు. అది బాల్కా సుమన్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నా. రాబోయే రోజులల్లా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మీ అన్యాయాలు అక్రమాలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చడానికి మీకు అయితలేదు కానీ, ప్రజలకు న్యాయం సంక్షేమం అందించడానికి అయితలేదు కానీ, అన్యాయంగా జైలు పాలు చేసుకుంటా బీఆర్ఎస్ నాయకులను జైలు పాలు చేసుకుంటా జైల్లోకి పంపించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో తగిన గుణపాఠం చెప్తారని రాబోయే ఎలక్షన్లలో, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో కావచ్చు మీకు కర్రు కాల్చి వాత పెడతారని కూడా ఈ ఉస్మానియా వేదిక నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 21 వార్డులకు 14 వార్డులు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని ఇలా చైర్మన్ పదవి రాకుండా ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఇవ్వాలా, బాల్కా సుమన్ గారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి దాదాపు 16 రోజుల పాటు చిత్ర హింసలు పెట్టినా కూడా ఇలా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. టైగర్ ఇవ్వాలని బయటకు వచ్చేసింది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. రాబోయే రోజులను తరిమి కొట్టి రాబోయే రోజులు కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.